ఉంటాం. స్తోత్రం కలుగును గాక. ఆ దైవ వాక్యములో లేక దేవుని యొక్క మాటలో ఉండేటువంటి గొప్ప అనుభూతిని పొందుకోగలుగుతూ ఉంటాం. నేనేమంటానో తెలుసా, చాలామంది వాక్యము పట్ల శ్రద్ధ లేకపోతూ చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. నేనేమంటానంటే, దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగి బ్రతుకు చూడు, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడాయినా. హల్లెలూయా. అందుకనే బైబిల్ సెలవిస్తున్న మాట, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తాను. ఎందుకో తెలుసా, ఆ మాటలు నాకు సంతోషమును కలుగు చేస్తాయి అన్నాడు. ఈరోజు ఎవరి జీవితాలలో సంతోషం లేక బ్రతుకుతున్నారో, యేసయ్య మాట విను చాలు, ఆయనే ఎవరు ఇవ్వలేనంత సంతోషం ఇవ్వగలిగిన వాడాయన. సంతోషము కొరకు తిరుగులాడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కొన్ని పర్యాయములు దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యములో ఎదుగుతూ, భక్తిలో ఎదుగుతూ, కొన్ని పర్యాయములు మనమే సంతోషం లేకుండా నిరుత్సాహంతో బాధపడుతూ ఉన్న సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ రాత్రి నేనేమంటానో తెలుసా, సంతోషము దొరికేది దేవుని మాట ద్వారానే. యేసయ్య మాట ప్రతి వారి జీవితాల్లో సంతోషమును కలుగు చేస్తుంది. ఈ రాత్రి ఎంతమంది నీ జీవితాల్లో కొన్ని పర్యాయముల ద్వారా ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, అనారోగ్య పరిస్థితే కావచ్చు, ఎన్నో కాలము నుండి నిన్ను వెంటాడుతున్నటువంటి శోధనే కావచ్చు, నీ కుటుంబాల్లో నీకు సంతోషాన్ని కలుగు చేయకుండా, కుటుంబాలలో మానసిక ఒత్తిడి చేత బయటకు చెప్పుకోలేక, లోన దాచుకోలేక ఎన్నో కుటుంబాల్లో సతమతమైపోతున్న వారు ఉన్నారు. బయటకు చెప్తే నవ్వులు పాలనుకుంటూ, బయటకు చెప్పుకుంటే ఈ పరిస్థితులు చాలా అవమానకరం అనుకుంటూ చాలామంది ఉంటున్నారు. ఈ రాత్రి బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, నీ జీవితంలో బయటకు చెప్పుకోలేక, లోన దాచుకోలేక, ఏమాత్రము కూడా నీ జీవితంలో హృదయంలో ఆనందం, సంతోషం ఏమీ లేని పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, నీ హృదయానికి ఆనందాన్ని కలుగు చేయువాడు ఎవరనంటే, ఈ రాత్రి ప్రకటించబడుతున్న యేసయ్య మాత్రమే. అందుకే యోహాను సువార్తలో